జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గొర్ల కిరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నియోజకవర్గం. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో రోజుకో వివాదం కొనసాగుతుంది. మొన్నటి వరకు ర్యాగింగ్ ప్రోత్సహించినటువంటి ప్రొఫెసర్ ఒక పక్క పెద్ద విషయం నడిస్తే, ఇవాళ ఏకంగా గర్ల్స్ హాస్టల్లో, ఏదైతే ఉమెన్ హాస్టల్లో ఆ అమ్మాయి విద్యార్థినులు బయట వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద అభ్యంతరకరమైన విధంగా కూడా మాట్లాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్నంతా ఏం చూస్తున్నాం అంటే, మొన్న ఒక ఇష్యూ చూసాం, మళ్ళీ ఇవాళ ఒక హాస్టల్ సంబంధించి అమ్మాయిలకు సంబంధించి ఒక ఇష్యూ చూస్తున్నాం. దీన్ని ఎలా పరిగణించాలంటే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పేరుకి గొప్ప ఊరికి దిబ్బ అన్నట్టుంది. ఇదివరకే దాదాపు ఆగస్టు 22 తేదీన వేలాది మంది విద్యార్థినులతో అక్కడ ఏడి బిల్డింగ్ ముందు ధర్నా చేశాం. ఆ రోజు చెప్పారు వారం రోజుల్లోపు వాళ్ళకి ఫుడ్ కానీ, హైజెనిక్ రూములు కానీ, వాటర్ కానీ, అదేవిధంగా మిగతా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. కానీ నేటికి దాదాపు 6 నెలలు గడుస్తున్నాయి, ఇంతవరకు ఒక సమస్య ఎక్కడ వేసిన కొంగపురి అక్కడలాగే ఉంది. ఇక్కడ ఉమెన్స్ విద్యార్థులు ధర్నా చేస్తూ ఎస్ఎఫ్ఐ వాళ్ళకి పిలిస్తే, మేము ఇక్కడికి వస్తే మా మీద మా యొక్క హెచ్ఓడీలకి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు ఈ అధికారులు. సమస్యలు పరిష్కరించండి అయ్యా అని మేము అడుగుతాం. దాదాపు ప్రతి నెల 3,500 నుంచి 4,000 రూపాయలు మెస్ బిల్ వస్తుంది, కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. విద్యార్థులు నేరుగా చపాతీలు తీసుకొచ్చారు, మాడిపిన చపాతీలు తీసుకొచ్చి రిజిస్ట్రార్ గారు చేతిలో పెట్టారు. రిజిస్ట్రార్ సార్ దాన్ని తిని ఇది బాగలేదని చెప్తున్నారు, కానీ ఈ సమస్యని ఇంకో 10 రోజుల సమయం అండి, నాకు ఇంకో 10 రోజుల సమయం ఇస్తే నేను దీన్ని 5 స్టార్ హోటల్ చేస్తున్నానని చెప్తారు, కానీ ఆ సమస్య అలానే ఉంటుంది. ఇక్కడైనా ఈ పక్కనే రిజిస్ట్రార్ గారు ఉన్నారు, ఈయన ఖచ్చితంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడే 3 పూట్ల మెస్ భోజనం చేయాలి. ఈ యొక్క మెస్ మెను మారేంత వరకు ఆయన ఇక్కడ కృషి చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల యూనివర్సిటీ బంద్కు కూడా పిలుపునిచ్చి మహిళా విద్యార్థుల యొక్క రక్షణ కోసం ఎప్పుడూ ఫైట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బయట ప్రాంతంలో మనం హాస్టల్ చూస్తేనే ఒక 3,000 రూపాయలు కడితే వాళ్ళకు హై క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వైఫై అని, ఇంకోటని. వీళ్ళు డబ్బులు చెల్లించి కూడా ఈ రకంగా ఏదైతే చూస్తాం. కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎలా చూస్తున్నారు? వరుసగా యూనివర్సిటీలో ఈ రకంగా జరగడం మీరు ఎలా చూస్తున్నారు? యూనియన్ నాయకులు ఈ రోజు ఎస్వి యూనివర్సిటీలో చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎందుకంటే మొన్న సంఘటన చూసాం, ర్యాగింగ్ సంఘటన చూసాం, ఇది సంఘటన చూస్తున్నాం. చూడండి, పేద విద్యార్థులు మెస్ బిల్లులు వేలు కట్టుకుంటూ పురుగులు కొట్టుకుంటుంది. చూడండి, మీడియా చూసినా కానీ పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు అనేది ఎలా తింటారు విద్యార్థులు? నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాచ్మెన్ కూడా, ఒక జెంట్ మ్యాచ్ వాచ్మెన్ ఉన్నాడు, లేడీ వాచ్మెన్ కూడా వెంటనే ప్రొవైడ్ చేయాలనేది కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆడపిల్లలకి రక్షణ లేని యూనివర్సిటీ అవసరం అనేది కూడా ఈరోజు మేము అడుగుతున్నాం. విద్యార్థి నాయకులుగా మీరు వచ్చారు, ఇక్కడ ఎలాంటి ఉంది ఇప్పుడు సమస్యలు? అనేక సమస్యలు ఇటీవలగా ఎస్వి యూనివర్సిటీలో 100 సమస్యలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఇవాళ చూస్తే లేడీస్ హాస్టల్ సంబంధించి వాళ్ళ అనేక సమస్యలు చెప్తున్న విద్యార్థులంతా కూడా ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, ఈ యొక్క యూనివర్సిటీలో ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు విద్యార్థులు అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో కనపడటం లేదు. ఈరోజు విద్యార్థులు ఇప్పటికే 3 సార్లు ధర్నా చేసినా కూడా రిజిస్టర్ గారు అనేక సార్లు వచ్చి హామీలు ఇచ్చాడు, కానీ ఇంతవరకు ఒక సమస్య కూడా పరిష్కరించే పరిస్థితిలో కనపడటం లేదు. రిజిస్టర్ గారు ఉన్నారు సార్. ఏదైతే ఈ సంఘటన వరుసగా ఇటీవల ఒక విషయం నడిచింది ఎస్వి యూనివర్సిటీలో, ఏదైతే ర్యాగింగ్ పరంగా. ఇవాళ ఒక హాస్టల్, లేడీస్ హాస్టల్ సంబంధించి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు తినేటువంటి ఫుడ్ చెప్తున్నారు, పర్సనల్ విషయాలు కూడా. ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి విషయం మనం చెప్పలేంది, అలాంటి విషయం కూడా వాళ్ళు మన మీడియా ముఖంగా చెప్తున్నారంటే అన్ని ఫుడ్లో పురుగులు ఉన్నాయి అంటున్నారు. మేము బయట వెళ్ళాలంటే డ్రెస్సింగ్ దీని మీద వార్డెన్స్ అందరూ ఉన్నారండి. ఇక్కడ చూడండి ఫుడ్ తయారు. మేడం రండి, మేడం రండి, మీరు చెప్పండి సార్. మేము చెప్తున్నాం కదా ఏ సమస్య అయినా మేము సాల్వ్ చేస్తున్నాం. మేము కూడా లోపలికి వచ్చాం. హెచ్ఆర్సి నుంచి కూడా హెచ్ఆర్సి చైర్మన్ వచ్చారు, నేను లోపలికి వచ్చాను. మేము వచ్చి మెస్లో భోజనం చేసాము, ఈడంతా కూడా వచ్చి చూసాము. మేము వస్తూనే ఉన్నాము. లేడీస్ అంటే, అమ్మాయిలు అంటే కొన్ని చెప్పుకోలేని సమస్య ఉంటే దానికి తగ్గట్టుగానే ఒక డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉంటుంది. దాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు, కరెక్ట్ కాదు. అలాంటప్పుడు మీరు ఎలా చేశారు? ఇక్కడ ఉన్న సిబ్బంది ఎలా చేశారు? వార్డెన్ చెప్పిందని వాచ్మెన్ అడిగారంట, దాన్ని కూడా కనుక్కుందాము. వార్డెన్ చెప్పిందా లేదని కూడా వార్డెన్ కూడా వీళ్ళ మీదకే పిలిపిస్తాం మేము.
తప్పకుండా అది తప్పు. డ్రెస్ కోడ్ గురించి ఎవరు మాట్లాడినా అది తప్పు. తప్పకుండా అతను అడిగింటే అతని మీద యాక్షన్ తీసుకుంటాం. అడగడం తప్పు కాదు. ఎవరైతే ఒకవేళ నిజంగానే అలాంటి స్టూడెంట్ ఉంటే క్వశ్చన్ చేయడం తప్పు కాదు. కానీ ప్రతి ఒక్క అమ్మాయిని ప్రతి ఒక్కరి డ్రెస్సింగ్ కోడ్ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదని విద్యార్థులు చెప్తున్నారు. అదే రకంగా ఫుడ్ సంబంధించి కూడా మీరు ఇవాళ వచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదైనా ఆ సెకండ్లో ఆ నిమిషానికి మాత్రం ఇక్కడ హడావుడి ఉంటుంది తప్ప మిగిలిన టైంలో నరకం అనుభవిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. దానికే నేను చెప్తున్నాను మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. మీరు ఒక 5-6 మంది అందులో ఉండండి, ప్రతి ఒక్కటి క్వాలిటీ చెక్ చేయండి, మీరు కూడా బాధ్యత తీసుకోండి అనే చెప్తున్నాం. జెంట్స్ హాస్టల్లో అబ్బాయిలు కూడా దాంట్లో ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఉండండి, ప్రతి బిల్లు చెక్ చేయండి, మీరు కూడా భాగస్వాములు కాండి, అన్నీ రెక్టిఫై చేద్దామని నేను చెప్తున్నాను. ఫర్దర్ ఇంకేంటి వీళ్ళ సమస్య మీద మీరు ఎలాంటి చర్యలు చేయబోతున్నారు? 1వ తేదీ లోపల రేపటి నుంచే మేము వార్డెన్స్తో కూడా చెప్పాము. వంటగాడు కూడా మేడమ్స్ పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క సమస్యను 1వ తేదీ లోపల అన్నీ మేము సాల్వ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి చపాతీ మీరు తిన్నారా, చూసారా? నేను కూడా అది కొద్ది తినింది నేనే. తప్పకుండా దానికే మేడమ్స్ చెప్తున్నాను. ఎలా ఉంది ఫుడ్? అది గట్టిగా ఉంది. మేడంతో చెప్తాము, దాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేపిస్తారు. సార్ ఒక చిన్న డౌట్, వాళ్ళు ఓసిగా తింటున్నారా మీకు ప్లీజ్ పెట్టే తింటారు, ఎవరు ఓసిగా పెట్టరు. అలాంటప్పుడు మినిమం నాణ్యత అనేది ఉండాలి కదా. తప్పకుండా అండి. మేడమ్స్ ఉన్నారు కదా, మేడం అడగండి. నాకంటే కూడా వాళ్ళే కదా ఉంటారు, వాళ్ళని అడగండి. చూస్తున్నా ఏదైతే వరుసగా కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మొన్నటి వరకు కూడా ఏదైతే ర్యాగింగ్ పోతుందో కూడా పెద్ద దుమారు రేగింది. అయితే ఇవాళ ఎక్కువ మహిళ ఎవరైతే ఉమెన్స్ హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో ఈ నైట్ టైం డ్రెస్ వేసుకున్నటువంటి విద్యార్థులు బయట వెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళని అసభ్యకరంగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాయింట్అవుట్ చేయడం, అది ఆ విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మేము అనేక సమస్యలు కూడా చెప్పుకోలేకుండా మేము అనుభవిస్తున్నాము. మేము తినేటువంటి ఫుడ్లో కావచ్చు, మా డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు, మాకున్నటువంటి సమస్యల పరంగా కూడా మా డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది. దాన్ని పాయింట్అవుట్ చేయడం ఎంతవరకు సమంజసం కూడా విద్యార్థులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్వి యూనివర్సిటీలో వరుసగా ఈ రకమైనటువంటి పరిస్థితులు మాత్రం విద్యార్థుల్ని తీవ్రంగా మనోవేదన గురి చేస్తున్నాయి. యూనియన్ నాయకులు ఏదైతే విద్యార్థి సంఘ యూనియన్ నాయకులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఎస్వి యూనివర్సిటీలో చదివేటువంటి ప్రతి విద్యార్థులు కూడా స్వేచ్ఛగా చదివేలాగా చర్యలు చేపట్టాలి అధికారులు. లేకపోతే దీన్ని యొక్క రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఉద్యమంలాగా చేపడతామంటూ కూడా విద్యార్థి నేతలతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, ఎస్వి యూనివర్సిటీ. నైట్ డ్రెస్ వేసుకొని బయటికి పోకూడదని వార్డెన్స్ కానీ ఎవరైనా కానీ ఒక రూల్ పాస్ చేసేటప్పుడు మమ్మల్ని అడిగి నోటీస్ బోర్డులో పెట్టి పాస్ చేయాలి. లేదా ఇప్పుడు దానికోసం మీరు ఇక్కడ ఏం చేశారు? మేము ధర్నా చేసాము. వీసీ రిజిస్టర్ హాస్టల్ వార్డెన్స్ అందరూ వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని మేము ధర్నా చేసినామన్నా. సారు 1వ తేదీ వరకు టైం అడిగారన్నా. ఆ టైంలో చెయ్యకపోతే తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అయిందన్నా. కాదన్నా, నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళకూడదంట. మా షార్ట్స్ వేసుకొని పోతే అడగమనండి, సమాధానం చెప్తాం. నైట్ డ్రెస్ వేసుకొని పోతాము. వాళ్ళు ఎందుకు అడుగుతారన్న మా డ్రెస్ సెన్స్ గురించి? సార్ వాళ్ళు వాచ్మ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు మా పైన ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది సార్ మా పైన లగేజ్ ప్రతి ఒక్కటి మేము శానిటరీ ప్యాడ్స్ కూడా వాళ్ళకి చూపించాలా సార్? మేము పర్సనల్వి అసలు హాస్టల్లో ఫుడ్ కూడా సరిగా లేదు. ప్రతి ఒక్క వాచ్మ్యాన్ ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని చెక్ చేసి చూసారు సార్. మేము స్నాక్స్ కూడా తెచ్చుకోకూడదు, ఏమీ తెచ్చుకోకూడదు. వచ్చి ఏం ప్రయోజనం లేదు సార్, ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు వచ్చినా ప్రయోజనం లేదు. మా సమస్యలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు మాత్రం నెలకి లక్షల జీతాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఏమైనా అంటే చేస్తాము అంటారు. ఇప్పుడు మేము ఫుడ్ ఇప్పుడే తీసుకొచ్చాము చపాతీ. అవి చపాతీలో ఏమో అని అడగండి సార్. చూసాము. చపాతీ గట్టిగా ఉంది, దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. మీరు అక్కడ ఉండి మీరు కూడా దాంట్లో బాధ్యత తీసుకోమని చెప్తున్నాం. ఒకటి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు అడిగిన మెను, వాళ్ళు ఏం రాయిస్తే, వాళ్ళు ఏం చెప్తే అన్నీ చేస్తాం. రేపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి అడిగితే డిపార్ట్మెంట్ కాల్ చేసి చెప్తున్నారు సార్. ఈ డిపార్ట్మెంట్ పాయింట్ అవుట్ చేస్తున్నారు సార్. ఎందుకు అలా చేస్తున్నారు సార్? మేమేం స్టూడెంట్స్ కాదా సార్? డిపార్ట్మెంట్ వైజ్ వచ్చామా మేము ఇక్కడే నిలబడ్డాం సార్. ఇక్కడ నిలబడినందుకు ఇప్పుడు అందరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్. వీళ్ళకి ఏం రైట్ ఉంది? మా సమస్యలు మేము అడగకూడదు.
అన్న పెట్టేది ఎట్లా నిండుతుంది రెండు చపాతీలు అంటే దాని మించి పెట్టరా? దీంట్లో దాని మించి పెట్టరు, రెండే అంట పెట్టేది కాదన్నా. ఇది సగం కాలిండేంత వరకు సగం తింటామన్నా, మిగతాదంతా పడేసాము. కావాలంటే డస్ట్బిన్ లో పోయి చూడండి ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో మీకే తెలుస్తుంది. ఎంత చెల్లిస్తారమ్మా? మెస్ బిల్ 3,000 పర్ మంత్. 3,000. కొంతమంది చికెన్ ఉండే వాళ్ళకి 3,300 కూడా వస్తుంది. అంతంత మెయింటెనెన్స్ బిల్లు ముందు 600 ఉండిందన్న, ఇప్పుడు 200 పెంచారంట. ఎందుకు పెంచారు? ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారని మెస్ బిల్లులు పెంచుతున్నారు అన్న. 3 నెలల మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి మా రూమ్ లో గెల్లేదు, డోర్ కి గెల్లేదు, కుక్కలు వచ్చి పడుకుంటున్నాయని చెప్తానే ఉన్నాం, లెటర్ రాసి ఇస్తానే ఉన్నామన్నా. ఇప్పటి వరకు గడియలేదు. ఇంకా 3 మంత్స్ ఉంటే మేము వెళ్ళిపోతామన్నా. నెక్స్ట్ జూనియర్స్ వచ్చి పైన ఉంటారన్నా సీనియర్స్ గా, వాళ్ళు ఎట్లుండాలన్నా? వండించే వాళ్ళని అడిగితే వాళ్ళు ఆస్తి వేసినట్టు కొంచెం కొంచెం వేస్తున్నారన్న, మళ్ళీ కిందికి పైకి చూస్తున్నారు వాళ్ళ ఆస్తి అడిగినట్టు. రేపటి నుంచి ఆయన నీకు ఇక వాళ్ళకి ఏం కన్నా చేస్తాము అంటున్నారు. మీకు నమ్మకం? చాలా లెటర్ రాగామన్నా ఇప్పటికే. సార్ ఇది కూడా చెప్తాము, వీసీ రిజిస్టర్ లేదా హాస్టల్ ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా వచ్చిన రోజు మాత్రం అంతా క్లీన్ చేపిస్తారు, అంతా నీట్గా పెట్టిస్తారు, ఫుడ్ కూడా ఆ రోజు బాగా చేస్తారు. వాళ్ళు నిజంగా వీసీ రిజిస్టర్ అయితే చెప్పి కాదు వచ్చేది హాస్టల్ చూసేకి, చెప్పకుండా వచ్చి అప్పుడు చూపిమనండి వాళ్ళ పవర్ ఏందో, చెప్పి వచ్చి చూపించేది కాదు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం బాగా చేస్తారన్న. మిగతా రోజు ఈ రోజు కూడా మధ్యాహ్నం ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందంటే, మీరు లోపలికి అలవలేదు కాబట్టి మీకు తెలియదన్న. ఆ డస్ట్బిన్ మొత్తం నిండిపోయింది. దీంట్లో రెండు పెడితే సగం తింటారు, మిగతాదంతా పడేస్తామన్నా మేము. సండే అయితే దోశలు చేస్తారన్న, దోశలేకి చట్నీ వేరే వేస్తారు, అది మాకు ఇష్టం లేదు. అది కూడా చెప్పామన్నా. చెప్తే మాకు చట్నీ చేయించండి అని చెప్తే, మీరు ఒకటే కాదమ్మా ప్రిన్సెస్ 2 వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నారు. ఇది మా హాస్టల్. వాళ్ళు వచ్చి మా బిల్లులు కడుతున్నారా? మేమే కదా మా బిల్లులు కడుతున్నాం, మేము చెప్తే కదా వాళ్ళు చేంజ్ చేయాల. ఎవరో ప్రిన్సెస్ 2 వాళ్ళే ఒప్పుకుంటే మాకేంది చేంజ్ చేసేది వాళ్ళు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.